ఇంక తప్పించుకోవడం కష్టం. పోలీసులు రంగంలోకి దిగిన తర్వాత నువ్వెక్కడున్నా సరే కంపల్సరీగా జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సిందంటూ ఆ ఫ్రెండ్స్ ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం తను లొంగిపోయాడు. సో, పోలీసులు ఇంతవరకు అయితే మాత్రం మన కన్‌క్లూజన్ చిక్కుముడిని కూడా విప్పేశారు. ఎందుకంటే డబ్బులు డిమాండ్ చేస్తుందని, డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయ్యిందని, అంతేకాకుండా ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రవీంద్రే మౌనికని హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు. ఈ చిక్కుముడి వీడిపైన అనేక క్వెషన్స్ ఉన్నాయి. అంటే డేటింగ్ యాప్‌లో ఉంది అని ఒక అనుమానం వ్యక్తం చేశారు కాబట్టి, డేటింగ్ యాప్‌లో చిక్కుకున్నది రవీంద్రేనా? ఇంకెవరైనా ఉన్నారా? సో, ఎవరైతే మౌనిక ఉన్నారో ఆ కాల్ లిస్ట్ ఆధారంగా ఇంకొన్ని సంచలన విషయాలు కూడా మరికొన్ని రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు డబ్బులు డిమాండ్ చేసిందని రవీంద్ర చెప్తున్నాడు. అంటే 3,00,000 వరకు నేను ఇచ్చాను అమౌంట్ అయినా సరే ఇంకా నన్ను వేధిస్తుందని. ఆ 3,00,000 యొక్క ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కూడా ఇంకా తెలియాల్సి ఉంది విచారణలో. సో, ఏదైతేనే మౌనిక యొక్క తండ్రి స్టేషన్ దగ్గర నా కూతురికి న్యాయం చేయండి అంటూ ఆ పోలీసుల్ని కాలు పట్టుకొని వేడుకుంటుంటే ప్రతి ఒక్క ఆడపిల్ల కంపల్సరీగా చూడాల్సిన వీడియో. ఎందుకంటే డేటింగ్ యాప్స్ ద్వారా తెలియని వ్యక్తి చేతిలో మోసపోతే అటు తన జీవితమే బలి అయిపోవడమే కాకుండా ఇంట్లో వారి పరిస్థితి ఎలా ఉంటుందో, బయట నలుగురు 4 మాటలు అంటారు. తప్పు చేయలేదు అని చెప్పడానికి నా కూతురు లేదు. వాళ్ళు చెప్పిన వివరాల ఆధారంగానే నా కూతురు డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయ్యిందా అంటూ ఆ తండ్రి ఆ బాధని ఎలా వ్యక్తపరుస్తాడో ఒక్కసారి అమ్మాయిలంతా కూడా ఆలోచించండి.